ఖచ్చితంగా కేసు పెడతామండి. ఇంకోటి మరి ఎందుకంటే ఒకటండి, ఎవరు కూడా స్టేషన్కి వచ్చి మాట్లాడవచ్చు, దాన్ని మేమేం కాదంట్లా, అడగొచ్చు, ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ గొడవ పెట్టుకునే దూరంలో మాట్లాడకూడదు ఒకటి. రెండోది, అంతమందిని వేసుకుని ఛాంబర్లోకి వచ్చేసి ఇది ఎందుకు తెచ్చారు ఏంటని అడగటం ఓకే, బట్ గొడవ పెట్టుకోకూడదు. వాట్ వీఆర్ టెల్లింగ్ ఈజ్ అనవసరంగా SH1 ఇంటిమిడేట్ చేసే విధంగా స్టేషన్స్కి వచ్చి ఆ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చేసి అక్కడ గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాట్లాడింది ఎలాగో ఒకళ్ళిద్దరే కాబట్టి అదేదో ఒకళ్ళిద్దరు వచ్చి గౌరవంగా మాట్లాడితే మాకు అభ్యంతరం ఏం లేదు దాంట్లో. కానీ మా స్టాఫ్ని ఇంటిమిడేట్ చేస్తే కంపల్సరీ దానికి మేము చర్య తీసుకొస్తాం. అది వచ్చింది, నా దృష్టికి వచ్చింది కాబట్టే పెడుతున్నాం. ఎందుకంటే వీ వాంటెడ్ టు పాస్ ఆన్ అ మెసేజ్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్సో మై స్టాఫ్ ఆల్సో. ఎవరికి భయపడి పనిచేయాల్సిన పని ఏం లేదు. జిల్లాలో ధైర్యంగా పనిచేయవచ్చు. ఎవరైనా వైలేట్ చేసి ఒకవేళ బెదిరించే దూరంలో స్టేషన్స్లో ఎవరు బిహేవ్ చేసినా, ఇదేమీ ఒక పర్టికులర్ పార్టీయో పర్సనో కాదు. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. అది టుడే నీడ్ హ్యాస్ కమ్. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇటువంటిది మొదటి సంఘటన నేను చూసింది కాబట్టి మొదటి సంఘటనకే రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత యాజ్ యూనిట్ ఆఫీసర్గా నా మీద కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే నా స్టాఫ్కి కూడా నేను ధైర్యం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చి బెదిరిస్తే అంత భయపడతా డ్యూటీ చేయమని చెప్పి నేనైతే చెప్పను. కాబట్టి అందరికీ కూడా వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈజ్, మీరు మాతో గౌరవంగా ఉన్నాను, మేము మీతో గౌరవంగా ఉంటాం అంతే. మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ ఒక ధర్నా అయినప్పుడు దానిలో జరిగిన చట్టపరమైన వైలేషన్స్కి సంబంధించిన కేసు ఒకటి ఉంది. దాంట్లో భాగంగా దాంట్లో A8 మేకల వెంకట సుధాకర్ అలియాస్ సుబ్బన్న అన్న అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. ఇంత ముందర అతనికి హర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవుతూ 41A CRPC దాని కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ BNSS కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే నోటీస్లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవడం, నోటీస్లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్గా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్. కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే అవి ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్లో అతను ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది. దీంట్లో మేము గమనించింది ఏంటంటే, ఫస్ట్ విచారణకు సహకరించకపోవడం, దానికి తోడు చుట్టుపక్కల వేరే వాళ్ళను కూడా విచారణకి సహకరించొద్దు అని చెప్పడం అనేది మా దృష్టికి వచ్చింది. ఇది లా యొక్క వైలేషన్ కాబట్టి అతన్ని రిమాండ్కి పెట్టే దానికోసం పిలిపించడం జరిగింది. దీంట్లో భాగంగా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒక గ్రూప్, మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావటం, దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ PSలో ఆర్పేట CA గారు ఉన్నారు అక్కడ, వారి మీద దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. ఇది మా దృష్టికి వచ్చింది. వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది. దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం. విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ, తోలనాడుతూ, బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్, వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా SHO ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం. చూసుకుంటే ఇది ఒక పార్టీయో ఒక పర్సనో అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ స్టేషన్స్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ, లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే ఇలా చేస్తాం అలా చేస్తాం తర్వాత ఈ పరిణామం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు.
ఇంతకుముందు కృష్ణా జిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడిన విషయాలు నేను చూశాను. వారి మీడియాతో మాట్లాడినటువంటి ప్రతి మాట ఆశాంతం చూసిన తర్వాత నాకు అనిపించింది, వారి కింద అధికారులు చెప్పిందే ఆయన దాని మీద నమ్మే ఆయన మాట్లాడుతున్నారు తప్పితే అసలు వాస్తవాలేంటి అనే దానికంటే కూడా నాతో పనిచేసేవాళ్ళు నా కింద, అంటే నేను చెప్పినటువంటి విషయాల్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో కానీ లేకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కానీ నా కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుచ్చి దాంట్లో లోతుగా మరి వెళ్తాం బాగోదనుకున్నారా, వాళ్ళు చెప్పింది నమ్మారా, నమ్మే మాట్లాడారని నాకు అనిపించింది. వారు దాంట్లో ఏం చెప్పారంటే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేకల సుబ్బన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని, మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, ఇడిచిపెట్టండి అని చెప్పని నేను దబాయించాను, పోలీసుల్ని థ్రెటన్ చేశానని మాట్లాడారు. వాస్తవంగా జరిగింది కూడా ఒకసారి మీరు పూర్వపరాలు మీ సీసీ ఫుటేజీలు తెచ్చుకోండి. 2 పోలీస్ స్టేషన్లో, మీ డిఎస్పీ ఆఫీస్ కింద ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో కానీ లేదా చిలకలపూడి పోలీస్ స్టేషన్, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో, చిలకలపూడి పోలీస్ స్టేషనా మచిలీపట్నం పోలీస్ స్టేషన్, రెండిట్లో కూడా సీసీ ఫుటేజీలు చూసుకోండి ఒకసారి. ఈరోజు ఉదయం సుబ్బన్న గారు స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్కి వెళ్తే దేనికోసం వెళ్ళారు, మళ్ళీ ఇచ్చిన నోటీస్ మీదే మాట్లాడటానికి వెళ్ళారు. వెళ్తే సిఐ గారు అక్కడ ఉన్నారు, సిఐ గారు వాళ్ళందరూ ఎస్ఐ గారు అక్కడ ఉన్నారని చెప్పారు. ఎక్కడున్నారంటే చిలకలపూడిలో డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గర ఉన్నారన్నారు. సుబ్బన్న అక్కడికి వెళ్ళాడు. వెళ్తే వెళ్ళినోడిని కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ పని ఉంది కాసేపు కూర్చోమని చెప్పారు. సుమారుగా ఇప్పుడు ఉదయం 9:30 10కి వెళ్ళినట్టుగా సుబ్బన్న గారి భార్య నాతో చెప్పింది. అయిపోయిన తర్వాత 1:30కి నాకు మేకల సుబ్బన్న గారి భార్య నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి సుమారుగా ఆ ప్రాంతం 1 గంట 1:30 ప్రాంతంలో మేకల సుబ్బన్న గారి భార్య, మావయ్య గారు మీ అబ్బాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కనపడి వస్తా అని చెప్పి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు, ఫోన్ చేస్తుంటే నాతో ఏదో మాట్లాడాలంటున్నారులే, వస్తాలే ఉండి అంటున్నాడు. అలా అరగంట పావు గంట చెప్తూ వస్తున్నాడు. ఇప్పుడు 1:30 అయింది. ఇంట్లోనేమో మా మేనగోళ్ళ పెళ్ళి ఉంది, రేపు రాత్రికే మొత్తం పెళ్ళంతా మేమే చేయాలి, మా ఆడబడుచు భర్త గారు లేడు కదా, మాకేం అర్థం కావట్లేదు, కంగారుగా ఉందండి అని చెప్పి ఆవిడ ఫోన్ చేసి ఆందోళనగా నాకు ఫోన్ చేస్తే నేను చిలకలపూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది. సహజంగా ఒక రాజకీయ నాయకుడిగా లేదా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 25 ఏళ్ళ నుంచి ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నాడుగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానంటే ఆ చుట్టుపక్కల నన్ను చూసినాడో, రోడ్డు మీద చూసినాడో వస్తారు, సహజం. వచ్చినప్పుడు వెళ్ళాం పోలీస్ స్టేషన్కి. దొమ్మికి వెళ్తారా పోలీస్ స్టేషన్కి? ఎందుకు వెళ్తారు? వెళ్ళాం. ఏంటి సుబ్బన్న అని అడిగాం. అడిగితే తెలియదు బాబాయ్, నేను వచ్చాను కూర్చోమంటున్నారు, కూర్చున్నాను, పొద్దున్న నుంచి ఇప్పుడు 1:30 అయిపోయింది, పెళ్ళండి, రేపు రాత్రికి పెళ్ళండి అని చెప్పాను, అయినా సరే కూర్చో అంటున్నారు. అంటే సరే ఏం చెప్పారని చెప్పాను. తెలియదండి అన్నారు. నేను సిఐ గారి దగ్గరికి, చిలకలపూడి సిఐ గారి రూమ్లోనే కూర్చున్నాం. ఏంటి సిఐ గారు ప్రాబ్లం? ఆయన నాతో మాట్లాడలే. ఎందుకు? నేను సుబ్బంతమ్మ, సుబ్బన్న గారితో ఆయన ఏదో ఫోన్ చూసుకుంటున్నాడు. సరే అన్నాక సిఐ గారు ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు? పని నుండి తీసుకొచ్చాను అన్నాడు. పని ఎందుకుంటండి, మీరేమన్నా ఇతన్ని అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చారా? తీసుకొస్తే ఏ ఎఫ్ఐఆర్ మీద తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? మేము చెప్పాల్సిన అవసరం లేదండి, మేము ఎవరైనా తీసుకురావచ్చు అని. అట్ట తీసుకొస్తారండి? నోటీస్ ఇచ్చి తీసుకురావాలి, లేదా అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి. నా స్టేషన్లో కాదులేండి, మచిలీపట్నం స్టేషన్లో అని.
మరి మీ దగ్గర కూర్చోబెట్టుకున్నారుగా అంటే ఆ స్టేషన్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కూడా నేనే సీఐ అని అన్నాడు. సరే ఎవరికి చెప్తారు, దాని జ్యూరిస్డిక్షన్ దాని సూపర్వైజరీ ఆఫీసరు ఆర్పేటలో ఉన్న సిఐ గారు, మీరు ఎందుకు అవుతారు, మీరు కాదు కదా అని చెప్పాను. అంటే ఆయన అంటే మేము కాకపోతే నేను తేకూడదా అన్నాడు. ఎలా తెస్తారు, ఎందుకు తీసుకొస్తారండి, ఆ కన్సర్న్ సిఐ ఉండాలి, మీరెట్లా విత్హెల్డ్ చేస్తారు, తీసుకుంటే వచ్చినండి మీరెట్లా విత్హెల్డ్ చేస్తారు, అతను ఎస్ఐ గారి కోసం వచ్చాడు, మీరెట్లా విత్హెల్డ్ చేస్తారండి అని. ఇక మేము ఎవరినైనా విత్హెల్డ్ చేయొచ్చు, మా ఇష్టం, మేము మాట్లాడతాం అన్నట్టు. మీకు ఆ చట్టం ఏమంటే చట్టాలు ఉంటాయి, మానవ హక్కులు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, ఏదైనా దాని ప్రకారమే మనం వెళ్ళాలి తప్పితే మనం ఎట్టా విడిగా మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటానికి ఉండదు కదా అని. మీరు కాసేపు ఆగండి, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపిస్తాం ఇతన్ని, మేము వెళ్ళమంటే మేమే వెళ్తామండి అన్న. అక్కర్లేదు, మేము ఎస్ఐని పిలిచి చెప్తామన్నారు. ఫోన్ చేశారు, మరి ఎస్ఐ గారు ఎక్కడికో కాసేపటికి ముందు స్టేషన్లో లేరు అని సుబ్బని చెప్పాడు. పొద్దున్న లేరు బాబు, వెళ్తే ఇక్కడ అన్నారు. అక్కడి నుంచి బయటికి వెళ్ళారన్నారు. సరే వచ్చారు ఎస్ఐ గారు. వచ్చాక సుబ్బన్న నువ్వు నోటీస్ 41 నోటీస్ ఇచ్చిన తర్వాత నీకు దగ్గరికి వచ్చాడా అన్నారు. వచ్చాడు సార్ అని చెప్పాడు ఆయన. అట్ట కదయా, వచ్చి నీకేమైనా సమాధానం చెప్పాడా అంటే, వచ్చాడు సార్, దీని మీద వచ్చాడు నా దగ్గరికి, సమాధానం చెప్పి వచ్చేళ్ళాడు. ఎన్నిసార్లు వచ్చాడు అడగండి. ఆయన మాట్లాడట్లా. ఎప్పుడైతే ఈయన దబాయించి సరిగ్గా మాట్లాడని గట్టిగా మాట్లాడగానే ఆయన సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయాక అక్కడి నుంచి నీ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకో, సుబ్బన్ని అరెస్ట్ చేసి పంపించు అన్నట్టు. సుబ్బన్న, నేను, మచిలీపట్నం ఎస్ఐ గారు ముగ్గురు నడుచుకుంటా స్టేషన్కి వచ్చాం. స్టేషన్కి వచ్చి ఏమన్నా సుబ్బన్ని వెనకాల కూర్చోమంటారా అని అడిగా. వెనకాల ఎందుకంటే లోపలికి పదండి అన్నారు. లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఎస్ఐ గారు ఎస్ఐ సీట్లో కూర్చున్నాడు, ఎస్హెచ్ఓ సీట్లో కూర్చున్నారు. మాట్లాడుతున్నాం. కాస్త తొందరగా పెళ్ళి ఉందండి, మీరు ఏదంటే తొందరగా రిమైండ్కి పెట్టేసేయండి, పెడితే ఏదో తిప్పలు ఏదో కోర్టులోనే పడతాం, తొందరగా పెట్టేసేయండి, కాస్త మీరేమైనా చేయగలిగితే కాస్త తొందరగా వేయండి అని పెట్టేస్తానండి అని చెప్పి మాట్లాడుతుంటే సిఐ గారు వెనకాలే విలేకరులు కూడా వచ్చారు. సిఐ గారు వచ్చి ఎస్ఐని లేకమన్నాడు. ఎస్ఐ గారు కూర్చోలో సిఐ గారు కూర్చున్నాడు. కూర్చొని కూర్చొని మామూలుగానే కూల్గానే జరుగుతుంది, మాట్లాడుతున్నాం. ఏంటంటే తొందరగా పెట్టేయండి సిఐ గారు, రిమైండ్కి పెట్టేస్తే కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటాం అని చెప్పి మాట్లాడే చెప్తే, సుబ్బన్ని నువ్వు వదిలిపెట్టు, ఎలా అరెస్ట్ చేస్తావు, మీ ఇష్టం, మీరు మాతో పాటు అక్కడ ఏఆర్ఎస్ఐ గారు ఉన్నాడు, ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు, స్పెషల్ పార్టీ వాళ్ళు, ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, స్టేషన్లో అడగండి. నేను సుబ్బన్ని వదిలిపెట్టాయి, నువ్వు ఎందుకు తెస్తారు మీరని నేను మాట్లాడానా? పొరపాటును మాట్లాడలా. మీరు అరెస్ట్ చేస్తే ఏ కేసు కింద అరెస్ట్ చేస్తున్నారో నాకు నోటీస్ ఇవ్వండి, నీకు ఎట్లా ఇస్తాను, మా అబ్బాయి అంటే నువ్వు చుట్టమని మాకేంటి లెక్క అన్నాడు. నేను చుట్టం కాదని మీ దగ్గరే ఉందండి, అతన్ని అడగండి అంటే మా బాబాయ్ అండి అన్నాడు. మా అన్న కొడుకు అండి, వాళ్ళ నాన్న నేను కజిన్స్, మా అన్న కొడుకు, నేను బంధువును కదా, నాకు ఇవ్వండి, పని ఎందుకు అరెస్ట్ చేస్తాను నాకు ఇవ్వండి అని చెప్పంటే, సర్లేండి మేము వాళ్ళ భార్యకి ఇస్తాం. భార్య ఏంటండి, ఇక్కడ బంధువుని ఇక్కడే ఉన్నా కదా, వాళ్ళ బంధువుని, అతను చెప్తున్నాడు కదా బాబాయ్ అని, ఇంకెవడు కావాలి, నాకు ఇవ్వండి, వాళ్ళ బాబాయ్కి ఇచ్చామని రాసుకోండి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఇచ్చేసి అరెస్ట్ చేసేయండి, రిమైండ్ పంపించుకోండి. నేను అడిగాను, అది కూడా స్మూత్గానే అడిగాను. వాళ్ళు పెడుతున్నామన్నారు, తొందరగా పెట్టండి, రేపు పెళ్ళి అని చెప్పాం. ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని, చిటికెన్ నాగేశ్వరరావు అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో, మా అందరి సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబట్టం అంటే నేను దాడి చేయాల, కుర్చీలో కూర్చునే ఉన్నా, రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు. అయినా నేనేం కుర్చీలో కూర్చునే మాట్లాడా, ఇది నువ్వు అంటావా ఎట్లా అంటావనే మాట్లాడాను. నన్నేం ఉరేయలేవన్నాడు. నువ్వు సుబ్బను ఉరేస్తావేంటి, నువ్వు సుబ్బను ఉరేయలేవు అని చెప్పాను. అతను హై పిచ్లో మాట్లాడాడు, నేను హై పిచ్లోని మాట్లాడాను. మేము ప్రజా జీవితంలో 25 ఏళ్ళ నుంచి ఉన్నాం ఎస్పీ గారు. కావంటే ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు. అన్నిసార్లు కంప్లైంట్లకు వెళ్ళాం, గ్రీవెన్స్లకు వెళ్ళాం. చెప్పండి మీకు కనబడితే అడగండి, పేరునాని పోలీసుల మీద దాడులు చేసేవాడా, స్టేషన్కి వచ్చి ముద్దాయిలను వదలమంటాడా అడగండి. 200 మంది ఆఫీసర్లు ఉన్నారు.
ఇంకా డిఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు, రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు. చట్టం తెలిసిన వాడిని, విచక్షణ తెలిసిన వాడిని. నేను కేసు నా మీద ఇప్పుడు బోలని కేసులు ఉన్నాయి, రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి. నేనేం నేరం చేయలే, నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు, నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు, నేనేం కూనీలు చేయను, మర్డర్లు చేయను, రౌడీజం చేయను. అవమానిస్తే తిరగబడతాను. మీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని రిజర్వ్ ఎస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు, వస్తా ఆయన మీడియాని తెచ్చుకున్నాడు, మాట్లాడాడు, రెచ్చగొట్టేట్టు మాట్లాడాడు. ఆయన లేడు. మేము వెళ్ళిన నేను ఎస్ఐ ప్రభాకర్ గారు, సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి. ఈ చిల్లబుడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటానే వెళ్ళాం, మాట్లాడుకుంటా. అంటే మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చాడీలేని చర్యలు తీసుకోండి. వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి, తప్పేం లేదు. కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. నేనైతే సుబ్బన్ని మరొకసారి చెప్తాను, సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం. తొందరగా రిమాండ్కి పెట్టండి, రేపు పెళ్ళి ఉంది, పీటల మీద ఇట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను, చెప్పాను. చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు. అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారి భర్తనే అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు, కావాలని మాట్లాడినట్టున్నాడు. మీరు యాక్షన్ తీసుకోండి, వాస్తవాలను మాత్రం చూసుకోండి. నా మీద చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను. నేను కూడా అన్నాను. కేసు కడితే ఏం చేస్తాం, అరెస్ట్ అవుతాం, లోపలికి వెళ్తాం, వీళ్ళు తీసుకొస్తాం. దాని గురించి న్యాయరక్షణకి వెళ్తాం కదా. అయితే మరొకసారి చెప్తున్నా, ఒక మంచి ఆఫీసర్గా, కొత్త అంటే యంగ్ ఐపీఎస్ ఆఫీసర్గా కింద వాళ్ళ అసత్యాలను మీరు నమ్మి మాట్లాడినట్టు నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను.